కేరళలో యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ సెక్రటేరియట్లో బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం కేబినెట్ భేటీ నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ లోక్ భవన్కు వెళ్లారు. వీడి సతీశన్తో పాటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరూ వెళ్లారు. లోక్ భవన్లో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. అందరూ కలిసి లోక్ భవన్ ముందు గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత లోక్ భవన్ నుంచి రాష్ట్ర సెక్రటేరియట్కు వెళ్లారు సీఎం మంత్రులు. సెక్రటేరియట్లో కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సీఎం సతీశన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మంత్రివర్గ భేటీ జరిగింది. అంతకుముందు కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. సతీశన్ చేత గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. మలయాళంలో ప్రమాణం చేశారు వీడి సతీశన్. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ హాజరయ్యారు. അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. వీడి సతీశన్తో పాటు కేబినెట్ మంత్రులుగా రమేష్ చెన్నితల, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్, కె మురళీధరన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్గా తిరువంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీడి సతీశన్తో పాటు మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. അത് പുറകെ സ്റ്റെപ്പ് ബൈ സ്റ്റെപ്പായിട്ട് നടക്കും. അതിനുള്ള വിശദമായ ഒരു പഠനം തന്നെയാണ് വയോജന വകുപ്പിനെ സംബന്ധിച്ചുള്ള. നമുക്ക് കേരളത്തിന് വലിയ താമസമില്ലാതെ ലോകത്തോട് മുഴുവൻ ഉറക്കെ വിളിച്ചു പറയാൻ പറ്റണം, ഞങ്ങളാണ് സിവിലൈസ് സൊസൈറ്റി, ഞങ്ങളുടെ പ്രായമായവരെ എങ്ങനെയാണ് നോക്കുന്നത് എന്ന് പറയണം. അതാണ്. അപ്പോൾ ആ 2 ഗ്യാരണ്ടി നടപ്പാക്കാനുള്ള തീരുമാനം എടുത്തിട്ടുണ്ട്. ഇനി നമ്മൾ ഈ വാക്കാണല്ലോ പ്രധാനം. വാക്ക് പറയുമ്പോൾ മറന്നുപോലെ ഭയങ്കര എളുപ്പമാണ്. പക്ഷേ വിശ്വാസ്യത എന്ന് പറയുന്നത് ഏറ്റവും പ്രധാനപ്പെട്ടൊരു കാര്യമുണ്ട്. ഞാൻ തന്നെ ആശാ വർക്കർമാരുടെ പന്തലിൽ പോയി. ఈ కార్యక్రమానికి ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరయ్యారు. కేరళ మాజీ సీఎం పినరై విజయన్, కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, సిపిఐ సీనియర్ నేత బినోయ్ విశ్వం హాజరయ్యారు. కేరళ రాజకీయాల్లో వీడి సతీశన్ తిరుగులేని నేతగా ఎదిగారు. 1964 మే 31న జన్మించిన ఆయన ఎంఏ, ఎల్ఎల్బి చదివారు. విద్యార్థి దశ నుంచి కేఎస్యు, ఎన్ఎస్యుఏ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన సతీశన్ పరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేరళ హైకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేసిన ఆయన 2001 నుంచి ఓటమి ఎరగని నేతగా కొనసాగుతున్నారు. సతీశన్ స్వస్థలం ఎర్నాకులం, నెట్టూరు. രണ്ട് സൈഡിലേക്ക് മാറണം പ്ലീസ്. కేరళలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. కేరళలో మొత్తం 140 సీట్లు ఉండగా యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించింది. సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది.